తప్పు రాసింది పెన్ అయితే కాగితాన్నే చింపేస్తాం. అందుకే కిందుంటే ఎవ్వరికైనా లోకువే కదా. అచ్చమైన పల్లెటూరు స్వచ్ఛమైన ఆవు పాలతో అమృతంలా ఉండే జున్ను ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లోకి 1/2 లీటర్ జున్ను పాలు, 1/2 లీటర్ గేదె పాలు తీసుకొని 1/2 కేజీ కన్నా ఎక్కువ, 1/2 కేజీ కన్నా తక్కువ బెల్లాన్ని అయితే తురుముకొని వేసుకోవాలి. బెల్లం అంతా కరిగేలాగా బాగా కలుపుకోవాలి. అంతకుముందు నేను చాలా వీడియోస్ చూశాను కానీ ఎవరు సొంటి గురించి అనేది చెప్పలేదు. కానీ మా సైడ్ సొంటి మిరియాలు కంపల్సరీగా ఉండాలి. సొంటి మిరియాలు యాలకులు కలిపి దంచి పొడి అయితే వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని జాలితో అయితే వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత పైన కూడా 1 స్పూన్ సొంటి మిరియాల పొడి కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక స్టాండ్ కూడా పెట్టుకొని 1 లోటా నీళ్ళు అయితే వేసుకోవాలి. తర్వాత గిన్నెనైతే పెట్టేసి ఆవిరిపోకుండా మూత అయితే పెట్టుకొని సిమ్లో పెట్టి 50 to 60 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. అది లీటర్ పాలకైతే. ఇంకా లీటర్ కన్నా తక్కువ పాలు అయితే 30 to 40 మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఒకసారి ఇలా అయితే చెక్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే అమృతంలా ఉండే జున్ను అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.